సమాధానం వచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకా ఏమన్నా ఉంటే సార్ మీరు ఏమంటారు క్లారిఫికేషన్లో ఏమన్నా అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగానే అధ్యక్ష. నాకేమీ భేషజాలు లేవు, మాకేమీ వేరే ఆలోచన లేదు. ఉన్న ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, దీనికోసం ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ శాలరీస్ ఉన్నాయి, ఈ డెట్ సర్వీస్ ఇంత ఉంది, దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా. మొత్తం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మేము ముందు ఉంచాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని దీన్ని సంతృప్తి పడ్డారని నేను అనుకుంటున్నాను. ఏకగ్రీవంగా దీన్ని అభినందిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కడియం శ్రీహరి. అధ్యక్ష, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ పైన చాలా క్లుప్తంగా వివరణతో కూడిన సమాధానం చెప్పారు. ముందుగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన 2,75,890,69,69 రూపాయల బడ్జెట్ను 100% అమలు చేస్తాం, 100% ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు. సార్ ఇప్పుడే సార్ 5% అటు ఇటు తప్ప పెద్దగా ఏం గ్యాప్ ఉండదు అధ్యక్ష. దట్స్ వాట్ 20% మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష. జస్ట్ 5%, ఎందుకంటే అది 5 to 8% వరకు అది యాక్సెప్టబుల్ హెల్దీ బడ్జెట్ అధ్యక్ష, అంతవరకు. థ్యాంక్ యూ భట్టి గారు, కనీసం ఆ మాటకైనా వచ్చారు. మీరు 100% చేస్తారేమో అనుకున్నాను, పక్కన సీఎం గారు ఉన్నారు కదా, 100% చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా ముందు జాగ్రత్తగా 5 to 10% అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక విషయం కూడా, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, భట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు 59,625 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్. ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా 20,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 1,18,000 కోట్లకు గాను 1,38,000 కోట్లు చూపిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు 60,000 కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ 53,000 కోట్లు వస్తున్నది. ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి, ఈ రకంగా మనము దాదాపుగా 80,000 కోట్లు రెండు కలిపి 80,000 కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా, లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా 53,000 కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది. అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఫిస్కల్ డిఫిసిట్ ఉంది, 33,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ ఉంది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా 53,227 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ వస్తున్నది. దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది అధ్యక్ష, మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. బయట నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే. 2 లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు. కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు.
ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నిన్న పోలీస్ కార్మికులు వాటి గురించి ఇస్తా. ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు. మేము ఎడ్యుకేషన్లో ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మేము ఇచ్చినామని చెప్పలేదని. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా. అంతకు మిగిలిన నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు, ఇంకో మాట మాట్లాడమే. దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందని నేను కోరుతున్నా. ఏమైందా? ఏమైంది? నేనేం అనలేదు కదా శ్రీహరి గారు, నేను వారిని ఏం అనలేదా శ్రీహరి గారు, శ్రీహరి గారు, ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం. నేనేమో చాలా శ్రీహరి గారు సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష. స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను. బహుశా అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది. నేనేమంటానంటే ఆ 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఈ 53,196 కోట్ల రూపాయలు ఆ 5 హామీలు ఉన్నాయి. 6టికి బదులు యువ వికాసం వదిలిపెట్టి 5 రాశారు బడ్జెట్ డాక్యుమెంట్లో. ఈ 5 గ్యారంటీలకు ఈ 53,196 కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నా. ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా అధ్యక్ష. సింపుల్గా నేను నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల, లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా, సార్ని అడగండి. ఒకరి పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం, మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం అనుకుంటున్నాం. మీరు ప్రతి దాన్ని అడుగులేదు అధ్యక్ష. వచ్చిన 2వ రోజే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేము, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక నలవటకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు.
జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చిండు వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లెక్క అంటే ఇలా పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓంకువాడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు మస్తెక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్ కృష్ణానీలే సార్ 400 మంది లేక 400 మంది లేరు సార్ వీళ్ళకు 400 ప్రజలు చీదరించారు 400 ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించారు హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓంకువాడు చనిపోతే సార్ చనిపోయింది సార్ ఇద్దరు చిన్నపిల్లలు మొన్న నేను లేకుంటే ఓంకువాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కానీ కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్ ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తున్నాడు సార్ ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టిండు సార్ నీ దుకాణం మంత్రి గారు దుకాణం మంది సార్ ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్ అసలు పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా సార్ 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్ ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేని అంగట్లో పశువులను కొన్నట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు కాకుండా ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతారా గడియన్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేసినాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అనవసరంగా లేకపోతే మాటలు మాట్లాడు శ్రీహరి గారు సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్ మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది సార్ శ్రీహరి గారు ప్లీజ్ కాదండి సార్ మీరు ఆపారా సార్ ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్ అరే ఒక మంత్రి గారు మస్తీ ఏంది సార్ మస్తు ఎక్కిందని మాట్లాడింది సార్ ఒక మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్ అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్ మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం మా గురించి వరి కాకండి మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి శ్రీహరి గారు ప్లీజ్ అధ్యక్ష నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట ఎస్సీ ఎస్టీలకు సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం
వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాము, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ విక్రమార్కజీ బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు. ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి, లేకుంటే రేపు పెడతాము, మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని చెప్పండి. కాకపోతే ఇంకొకటి అధ్యక్ష, నేను మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష. షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ 18% పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన 14% ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను 15% చేశారు, 4% ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను 6% చేశారు. అదేవిధంగా మొన్నటికి మొన్న 2023లో తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి 2023లో 6% ఉన్న ఎస్టీ జనాభాను మనము 10%కి పెంచుకున్నాం. అదే లైన్స్ మీద, అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి, మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపట్నే 18% కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయాన్ని తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని గారిని కోరుతున్నాను. మేము చెప్పలే అప్పుడు, ఇది మేము చెప్పలేదు బ్రదర్, మీకు తెలియదేమో, మేము అప్పుడు చెప్పలేదు. అధ్యక్ష నేను గౌరవ బట్టి విక్రమార్క గారితో కోరుకునేది ఏంటంటే, మీరు రియాలిటీస్కి దగ్గరగా బడ్జెట్ను కుదించుకున్నాం. 2022-23 బడ్జెట్ 2023-24 బడ్జెట్ను 2,24,000 కుదించుకున్నాం. 2024-25కి సంబంధించిన బడ్జెట్ను 2,75,000 కోట్లకే కుదించుకున్నాం. మేము వాస్తవాలకు దగ్గరగానే మా బడ్జెట్ను రూపొందించుకున్నామని చెప్తున్నారు. కానీ నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2,75,000 కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ, మీరిచ్చిన గ్యారంటీలకు కానీ, అదేవిధంగా మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు, ఏమూలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీకరించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి, అవన్నిటిని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.